మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వార్తలని పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది తొలితరం వ్యక్తులకు ఎవరికైనా దూరదర్శన్ లో 8 గంటలకు వార్తల శబ్దం రాగానే ఆ గొంతు కోసం ఎదురు చూసే వ్యక్తులు ఉండేవారు. ఆ గొంతుని ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించేవారు. అతనే శాంతి స్వరూప్. తెలుగులో అద్భుతంగా వార్తలు చదివిన ఒక మహనీయుడు. తెలుగులో అంత అద్భుతంగా వార్తలను ప్రజెంట్ చేసే అంత గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి శాంతి స్వరూప్. ఈరోజు ఆయన లేకపోవడం నిజంగా కూడా దూరదర్శన్లో వార్తలు చూసిన ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయామనే ఆ చింతను వ్యక్తం చేస్తున్నారు. సో అలాంటి మహనీయుడిని కూడా స్మరించుకుంటున్నారు. అంటే కేవలం జర్నలిస్టులు, వార్తలు చదివే వారు అనే ఒక చులకన భావం కాకుండా ఈరోజు శాంతి స్వరూప్ మృతిని చాలా మంది సంస్మరించుకుంటున్నారు. సో ఇదే నేపథ్యంలో మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు. శాంతి స్వరూప్ ని వారు ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఆయన వార్తల్ని ఏ విధంగా ఆదరించేవారు ఒకసారి మాట్లాడి చేస్తున్నాం. అన్న చెప్పండి, శాంతి స్వరూప్ దూరదర్శన్లో పనిచేసి సుదీర్ఘకాలం పాటు న్యూస్ రీడర్గా, న్యూస్ ప్రజెంటర్గా పనిచేసి చనిపోయారు. సో ఈరోజు ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆయనతో ప్రత్యక్షంగా నాకు అనుబంధం లేకపోయినా తొలితరం న్యూస్ రీడర్గా DD1లో 1989-90 కాలంలో నేను 6th క్లాస్ చదివేటప్పటి నుంచి ఆయన వార్తలు ప్రతి శుక్రవారం, సోమవారం 2 రోజుల్లో వారు వచ్చేవారు. వారు వార్తలు చదువుతుంటే అది ఒక రకమైన ఎనాలిసిస్ లాగా ఉండేది. స్లోగా, ఎమోషన్గా చెప్పేవారు. జనరల్గా మిగిలిన వారం రోజుల్లో కూడా వార్తలు ఒక ఇద్దరు న్యూస్ ప్రజెంటేషన్స్ ఉండేది. కానీ కేవలం శాంతి స్వరూప్ వచ్చిన రోజు మాత్రమే ఒకరే ప్రజెంట్ చేసేవారు. వారి వార్త కూడా చాలా ఎనాలిసిస్గా, చాలా ప్రజలకు సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పేవారు. దాన్ని ప్రతి రెగ్యులర్ కూడా మా స్కూల్లో మాస్టర్లు కూడా అడిగేవాళ్ళు, నేను ఎవరు చదివిర్రా వార్తలు అంటే శాంతి స్వరూప్. ఆయన ఎట్లా చదివిండు, ఏంది, ఏ అంశాల మీద చదివిండు అనే అంశాలు. ఆయన పేసు కూడా నవ్వుతూ వచ్చేది, గంభీరంగా ఉన్నట్టే ఉండేది. కానీ చాలా సరళమైన భాషలోనే ఉండేది. సరళమైన భాషలోనే వార్తలు చదివేవారు. DD1 కానీ న్యూస్ ప్రజెంటేషన్ కూడా తొలితరం ప్రజెంటర్గా ప్లస్ ఇప్పుడున్న ఎనాలిసిస్ లో కూడా ఆయన నుండి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంటేషన్ ఏ రకంగా చేయాలి, వార్తను దేనికి ఎంత ఎక్స్పోజ్ ఇవ్వాలి, దేనికి ఎంత ఎక్స్పోజ్ తగ్గి ఇవ్వాలి అనేది న్యూస్ ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఉండేది. అతను మన నుండి దూరంగా ఈరోజు దూరం కావడం మనకు వారి మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా. అలాగే ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాలి. వార్తని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, వార్తని ఎలా ఎనాలిసిస్ చేయాలి, ఎలా ఎనాలిసిస్ చేస్తే రీడర్ కి ఏ రకంగా మనం వార్తని అందించగలిగితే మంచిగా ఉంటుంది అనేది ఎనాలిసిస్ చేసి చెప్పగలిగిన వ్యక్తుల్లో అతను ముఖ్యమైన వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఈ ప్రసార మాధ్యమాలు, టీవీ కానీ ఇవి రాకముందు రేడియోనే ప్రధానమైనటువంటి ప్రసార సాధనంగా ఉండేది. ఆ దాంట్లో చిరకాలం ప్రజలందరూ గుర్తు ఉండే విధంగా వార్తలు చక్కగా ఏ దోషం లేకుండా చదివి క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా వార్తలు చదివినటువంటి గొప్ప వ్యక్తి, మంచి కంఠం ఉన్నటువంటి శాంతి స్వరూప్ గారు ఈరోజు చనిపోవడం అనేది బాధాకరం. వారికి CPM పార్టీ వైపున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. డిజిటల్ విప్లవం రాకముందు, అంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా టీవీలు ఇవన్నీ రాకముందు రాష్ట్రానికి సంబంధించి, దేశానికి అయినా, అంతర్జాతీయ విషయాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ప్రజలు వినడానికి ఏకైక ప్రసార మాధ్యమం రేడియో. అయితే అటువంటి రేడియోలో రాష్ట్ర విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, అంతర్జాతీయ విషయాలు కానీ, ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు కానీ, ఆ ప్రభుత్వ విధానాలకు సంబంధించి కానీ ఏవైనా వార్తలు రేడియో ద్వారానే వినేవాళ్ళం మేము. అప్పుడు ఆ రోజులలో ఇద్దరే ప్రముఖంగా ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోగానే చిరస్థాయిగా వాళ్ళ టోన్ని కానీ, వాళ్ళ చదివే తీరుని కానీ, వాళ్ళ రిజంని అన్నిటినీ గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు ఇద్దరే ఉండాలి. ఆనాడు అద్దంకి మన్నారని ఒక ప్రముఖ ప్రసార మాధ్యమంలో వార్తలు చదివే వ్యక్తి ఉండేది. ఆయన పోయిన తర్వాత శాంతి స్వరూప్ గారు వారు చాలా స్పష్టంగా ఒక్క పదంలో ఒక్క అక్షర దోషం లేకుండా, ఒక పద ఉచ్చారణలో తేడా లేకుండా వార్తల్ని వినసొంపుగా ప్రజలు అర్థం చేసుకోవడానికి వీలుగా చక్కగా ఆ రిధంలో
చదివేవాడు. అట్లా చిరకాలం ఆయన ప్రజల కోసం ఈ వార్తలు చదివి వినిపించడంలో ఒక మంచి వార్తలు చదివే వ్యక్తిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు వారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి మరణానికి మా వైపున అంటే సిపిఎం పార్టీ వైపున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. వారికి నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. వార్తలను ఆ కాలంలో 96, 90 ఆ మధ్యలో ఊర్లలో దూరదర్శన్లో వార్తలు వస్తున్నాయంటే ఆ శాంతి స్వరూప్ గారి వాయిస్ ఉండేది. అది స్పష్టంగా తెలుగులో మంచిగా మాట్లాడేవారు. వారి మరణం బాధాకరం. అదేవిధంగా వారిని చిరకాలం గుర్తుండే విధంగా అందరూ వారిని మొదట్లో వార్తలు అనేది తెలవని కాలంలో ఈ సెల్ ఫోన్లు కానీ ఇట్లాంటి వ్యవస్థ టీవీలు రానప్పుడే దూరదర్శన్ ఒక టీవీ ఉన్నప్పుడే వారు దేశ రాష్ట్ర రాజకీయాలు కానీ ఇతర అన్ని కూడా మంచిగా వివరించేది. వారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మన భారతదేశపు మొట్టమొదటి న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దూరదర్శన్, మా గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన మొట్టమొదటి న్యూస్ ఛానల్, న్యూస్ యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు కూడా మా మనసులో మెదిలేది మన శాంతి స్వరూప్ గారు. చాలా మృదు స్వభావి. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ప్రెజెంటేషన్ మేము చిన్నప్పుడు చూసినా కానీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మాకు అది గుర్తుండిపోయే రీతిలో ఆయన యాంకరింగ్ ఉండేది. అంటే ఇప్పుడున్న యాంకరింగ్కి అప్పుడున్న యాంకరింగ్కి చాలా డిఫరెన్స్. కానీ మొట్టమొదటి టీవీ న్యూస్ రీడర్గా ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఈ రోజు ఆయన మన మధ్యన లేనందుకు ఎంతో చింతిస్తుంది. మా చిన్నతనంలో దూరదర్శన్ కేంద్రం నుంచి చూడటమే ఒక పెద్ద ఆశ్చర్యకరం, ఆనందకరం. అట్లాంటి దూరదర్శన్లో శాంతి స్వరూప్ గారి యొక్క వార్తలకు ప్రత్యేకమైనటువంటి బాణి, ప్రత్యేకమైనటువంటి శైలి, వ్యవహారము అక్కడ వ్యక్తమవుతుండేది. ఆ వార్తలు వినడానికి కోసం మేము పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళం. ఆ వార్తలు కూడా ఎలాగుంటాయంటే ఒక్కొక్కసారి పిక్చర్ ట్యూబ్లో టీవీలో పిక్చర్ రాకున్నా వారి యొక్క వాయిస్ విని ఇది ఎవరిది వాయిస్ అంటే శాంతి స్వరూప్ వాయిస్ అని గుర్తించుకునేంతగా హృదయాలలో ముద్ర వేయబడినటువంటి వాణి వాళ్ళది. అట్లాంటి 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మృదువైన వాణి ఈ రోజు కూడా చివరి వార్తలు చదివేంత వరకు కూడా ఆయన అదే వాణిని మెయింటైన్ చేసిర్రు. అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా మేము భావిస్తున్నాం. ఆయన వార్తలు అంటే అప్పట్లో చాలా ఫేమస్ ఉండేది. వార్తలతో పాటు వివిధ కథానికలు, మరి కూర్పులు వారు చదువుతుంటే వారు ప్రత్యేకమైనటువంటి శైలిని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు. శాంతి స్వరూపం అంటే కేవలం ఆయన పేరులోనే శాంతి స్వరూపం కాదు, ఆయన వాయిస్లో కూడా అచంచలమైనటువంటి శాంతి ఉండేది. ఆయన ముఖ కవలికలలో కూడా ఒక నిగూఢమైన నిబద్ధత కలిగిన ఒక ముఖ వర్చస్సు, అంత శాంతియుతంగా పరిడవిల్లేటువంటి శాంతి స్వరూపు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం అది ఎప్పటికైనా కొంత బాధాకరంగానే ఉంటుంది. గత 40 ఏళ్ల నుంచి ఈనాటి వరకు అనేక మంది యాంకర్లు వచ్చిర్రు, అనేక టీవీలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా వారి స్థానాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంతటి గొప్ప వ్యాఖ్యాత ఆయన చెప్పేటువంటి మధురమైన వార్తల కోసం పడిగాపులు కాసుకుంటా మేమంతా ఉండేవాళ్ళం. అది ఇప్పటికి కూడా వారి అప్పుడప్పుడు యూట్యూబ్లు కానీ మిగతా ఫేస్బుక్లు కానీ చూస్తున్నప్పుడు వారి వాయిస్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు అక్కడక్కడ తగులుతుంటే అది స్మృతిగా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన దూరదర్శన్లో ఎప్పటి నుంచో మనం చూస్తున్న అంటే ఒక వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. శాంతి స్వరూప్ గారని మనందరికీ సుపరిచితం. కొన్ని ఏండ్ల నుంచి మనం ఆ వాయిస్కి వ్యక్తికి ఇంతకుముందు ఈ ఛానల్స్ ఏవీ లేవు. గత 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం నుంచి మనం ఒక్క దూరదర్శనే చూస్తుంటేవి. అదే వేరే వాయిస్ వేరే న్యూస్ మనకెక్కడా లేకుండే, దూరదర్శన్ ఒక్కటే ఉండే. శాంతి స్వరూప్ అంటే ఎంతో ఫేమస్. అట్లాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం మనందరికీ చాలా బాధాకరం.
అంటే న్యూస్ ఎక్కడి నుంచి రావాలి అన్న ఆ వాయిస్ కానివ్వండి, ఆయన ఇచ్చే విధానం కానివ్వండి, మనం మర్చిపోలేంది. అంత కమిట్మెంట్ ఈ రోజున్న ఛానల్స్లో చూసుకుంటే ముఖ్యంగా ఆ దూరదర్శన్ వాళ్ళు చేసే అంటే కమిట్మెంట్ వాయిస్ చాలా బాగుంటుంది. ఎంత ఎదిగినా కానీ మనం పాతవి మర్చిపోకూడదు. ఆయనను మనం అందరం గుర్తు చేసుకోవాలి. నా సంతాపం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సో ఇట్లా ఆయన చదివే వార్తలు సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో ఆయన వార్తలు చూసేందుకు ఆతృత పడేవారు. ఈరోజు ఎంతో మంది జర్నలిస్టులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకునేవారు ఉన్నారు. ఆయన నుంచి నేర్చుకున్న వారు కూడా ఉన్నారు. ఈరోజు అనేక అంశాలపైన డిబేట్లు జరుగుతున్నాయంటే ఆయన చెప్పే వార్తలోనే ఎంతో కొంత చర్చ కనిపించేది. సో అలాంటి జర్నలిస్టును కోల్పోవడం నిజంగా బాధాకరం. సో అనేక మంది నాయకులే కాదు, ప్రజలు కూడా కొంత ఆయనను సంస్మరించుకుంటున్న పరిస్థితి ఈ రోజు ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.